రఘురామకృష్ణరాజు అనుకున్నటువంటి విధంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అందులో స్పెషలిస్టే. సీఎం జగన్ మీద దాడిని నేను ఖండిస్తున్నాను, కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. నాటకమా బూటకమా? పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తను రైజ్ చేసినటువంటి పాయింట్స్ ఏంటంటే, రాజకీయాల్లో ఇట్లాంటి దాడులు ఉండకూడదనే అందరి మాట, నా మాట కూడా అదే. అయితే జగన్పై జరిగిన దాడిలో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. సరిగ్గా ఆ టైంలో లైట్స్ ఆఫ్ కావడం, అక్కడ లైట్స్ ఏమి ఆఫ్ కాల. వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు ఆ ప్రాంతంలో, కార్నర్ ప్రాంతంలో లైట్లు ఏమి ఉండవు. నెంబర్ 1. ఛానల్ లైవ్ కూడా లేకపోవడం. ఛానల్ లైవ్ జనం మీద ఫోకస్ చేస్తారు. ఆ జనం ఒకవేళ అక్కడ ఖాళీ బిల్డింగ్ అటు పక్కకు ఫోకస్ చేయడు, ఎందుకంటే అటు ఫోకస్ చేస్తే ఖాళీగా ఉన్నారని మనమే హడావిడి చేస్తాం కదా. అది లైవ్ లేకపోవడం. లైవ్ ఉంది అక్కడ, వెంటనే అందుకని బయటకు వచ్చింది. అంతలోనే రాయి తగలడం, ఇవన్నీ చూస్తే అది ఓ బూటకమని నాకు అనిపిస్తుంది.